నిర్మల్ పట్టణంలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు శనివారం స్వామివారి యొక్క పల్లకిని శ్రీవారి మాడవీధుల గుండా ఊరేగించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు గోవిందనామస్మరణతో ఆలయం దత్తరిల్లింది. ఈ సందర్భంగా 11 రోజులు, 9 రోజులు, 7 రోజులు దీక్ష కంకణ ధారణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ పూజారి శ్రీరామకన్న భక్తులకు కంకణ ధారణ చేశారు. ముక్కోటి ఏకాదశి వరకు భక్తులు కంకణం ధరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని ఆకాంక్షించారు. కంకణం ధరించిన భక్తులకు పసుపు కండువా వేసి ఆశీస్సులు అందించారు. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన సంకల్పము గోవింద కంకణ ధారణ మహోత్సవము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కంకణ ధారణ ఈరోజు మొదలైంది. ఇది 11 రోజుల కార్యక్రమము. ఈ 11 రోజులు స్వామివారి నామస్మరణలో రోజు దేవస్థానంకి వచ్చి చేయాలి. ఇక్కడ చేసుకున్న కంకణ ధారణ చేసుకున్న ప్రతి భక్తుడికి అన్ని శుభ ఫలితాలు కావాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నాను. ఇంకా భారీ ఎత్తులో 22వ తారీఖున సోమవారం నాడు జరుగు కంకణ ధారణ మహోత్సవము ఇది 9 రోజుల కొరకు జరుగును. అందరూ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పి చేస్తూ చేయించాలి, ఎదుటి వాళ్ళతో కూడా చేయించాలి, మన హైందత్వంని నిలబెట్టుకోవాలి. మరి 22 తారీఖు నాడు కూడా వీలు కాని భక్తులు 24వ తారీఖు నాడు ఖచ్చితంగా మన ఈ కంకణ ధారణ చేయండి. ఎటువంటి నియమ నిబంధనలు లేవు. నార్మల్గా రోజు దేవస్థానంకి వచ్చి స్వామివారి గోవింద నామాలు చదివితే చాలు. జై